మాజీ మంత్రి కొడాలి నాని ఎప్పుడు వచ్చినా గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వెనుగండ్ల రాము సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు తప్ప వైసీపీ నేతలకు చెప్పుకోవడానికి ఏం అభివృద్ధి లేదన్నారు. గుడివాడ ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారని, ఏసీ రూముల్లో కూర్చొని సొల్లు మాటలు మాట్లాడే వారికి ఏం తెలుస్తోందని ఎద్దేవా చేశారు. గుడివాడలో 1.98 కోట్ల CRDA నిధులతో బీటీ రోడ్లు, సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా దశాబ్దాల రోడ్ల సమస్యకు పరిష్కారం చూపడంతో ఎమ్మెల్యే రాముకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడలో అత్యంత ముఖ్యమైన రోడ్డు ఓపెనింగ్ చేసుకుంటాం. ఈ చిన్న కార్ల స్టాండ్ రోడ్డు 4.5 అడుగులు ఉండే రోడ్డుని 7 అడుగుల రోడ్డుగా 4.5 మీటర్లు ఉండే రోడ్డుని 7 మీటర్ల రోడ్డు కింద అభివృద్ధి చేసి ఎండ్ టు ఎండ్ రోడ్ వేయటమే కాకుండా తర్వాత సైడ్ బౌండ్స్ కూడా క్లియర్ గా వేసుకునే దాంట్లో అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాం. పక్కనంతా కూడా సిమెంట్ చేసుకునేటట్లుగా అందరూ డ్రైన్స్ దాకా సిమెంట్ వేసుకుంటున్నారు. అందుకని కొత్త డ్రైన్స్ కూడా కట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా 90 లక్షలు ఖర్చు పెట్టి అక్కడ వేయటం జరిగింది. అలాగే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అయితే చెప్పనల్వే కాదు, రోడ్లు ఉన్నాయి గుడివాడలో అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. నేను చూస్తాను కూడా చాలా ఆనందంగా ఉంది. 5.5 మీటర్లు ఉండే రోడ్ని 9 మీటర్ల రోడ్డు కింద మనం డెవలప్ చేసి ఇక్కడ చక్కగా వేయటం జరిగింది. ఒకసారి మనం ఆలోచించుకుంటే గుడివాడలో ఇంత రోడ్లు ఉన్నాయా, ఎంత బాగుంటాయా, అసలు ఇంత చక్కగా ఉంటుందా అనేది మనకి విధానంగా కనపడుతుంది. ఇది ఓన్లీ ఒక్కటే సంకల్పం వల్ల చేసుకున్నది. మీకు గుడివాడలో నేను ఒకటే చెబుతున్నాను, ఎవరికైనా కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ చూసుకోండి, అభివృద్ధి అనేది రోడ్లలోనే కనపడుతుంది, రైళ్లలో కనపడుతుంది, జనాలకు వచ్చే మంచినీళ్ళలో సౌకర్యాల్లో కనపడుతుంది. దీనిలో ఏ మాత్రం తగ్గకుండా మీకు గట్టిగా చేసుకుంటారు. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఉన్నారు, ఎందుకంటే ప్రూవ్ చేయలేని ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చూడండి, మీరు ఎక్కడైనా కానీ మాట్లాడుతుందో ఎక్కడైనా కానీ ఆ రోడ్లు మేము వేసాం, ఇన్ని రోడ్లు మేము వేసాం, మీరేమీ లేదని ఒక మాట అంటలా బేసిక్ అనే ధైర్యం కూడా లేదు. దాంట్లో అంటే అబద్దాల ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ మాటలు అనలేకపోతే